హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులో కొద్దిగా జీలకర్ర, ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోండి. అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. ఉల్లిగడ్డ తొందర ఫ్రై అవుతుంది. ఇందులోనే ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు యాడ్ చేసుకొని మూత పెట్టేసేయండి. ఈ దొండకాయ ఫ్రై అందరు తినొచ్చండి. పాలిచ్చే తల్లులకైతే ఇంకా మంచిది, పాలు తొందరగా పడతాయి. మూత పెట్టి తీసిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేయండి. ఒక 5 మినిట్స్ అంతే. ఫ్రై అయిన తర్వాత నాకు కరివేపాకు యాడ్ చేయండి. యాడ్ చేసి కలపండి ఒకసారి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేయండి. ఎవరు కారం తింటే ఎక్కువ తక్కువ తినేటోళ్ళు తక్కువ యాడ్ చేసుకోండి. కారం కూడా ఒక 5 మినిట్స్ అట్లా ఫ్రై కానివ్వండి ఆయిల్లో. సిమ్లో వేసుకోండి ఇదంతా. ఇందులో చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని దాని మీద కూడా ఒక స్పూన్ వేసుకొని కలిపి కలపండి. అందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ సిమ్లో ఉడకనియండి. దొండకాయ కర్రీ అవుతుంది. హెల్త్కి కూడా చాలా మంచిదేనండి ఇది. పాలిచ్చే తల్లులకైతే ఇంకా మంచిది. పాలు పిల్లలకు మంచిగా పడతాయి. బాలింతలకు కూడా వేస్తారు. కాకపోతే ఆనియన్ స్కిప్ చేయండి బాలింతలు వండుకునేటోళ్ళు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమన్నా వంటలు కావాలి స్పెషల్గా ఉంటే సబ్స్క్రైబ్ ప్లీజ్. సింపుల్.